మనం చాలా రోజుల నుంచి గోవాకి పోదాం అనుకుంటున్నాం కదా. చాలా రోజుల నుండి కాదు, చాలా సంవత్సరాల నుంచి. అదే చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం కదా. ఈసారి పోదాం ఖచ్చితంగా. నీలో నచ్చేది ఇదేరా, ప్లాన్ సక్సెస్ కాదని తెలిసి కూడా ప్లాన్ వేస్తావు. ఈసారి మాత్రం ఫ్లాప్ కాదు, ఖచ్చితంగా పోదాం. ఈసారి కాదు, నువ్వు ఎట్లా చెప్పిన ప్రతిసారి ఫ్లాప్ అవుతుంది. ఈసారి అట్లా కాదు, నన్ను నమ్ము, ఖచ్చితంగా పోదాం. నిన్ను నమ్మితే ట్రిప్ ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది. సరే, మనకు కూడా ఏం టైం పాస్ అవుతుంది ఏదో చెప్పు నీ బుక్కలో ప్లాన్. మనం ఎల్లుండి పొద్దున గోవాకు పోదాం. గోవాకు పోవాలంటే పాస్పోర్ట్ ఉండాలా? గోవాకి పాస్పోర్ట్ ఏమి అవసరం లేదు, వీసా ఉంటే చాలు. ఇప్పుడు ఆ వీసా టిఫిన్ సెంటర్లో దొరుకుతుంది, కానీ ఇప్పుడు ఆ టిఫిన్ సెంటర్ బంద్ ఉంది. తిక్కన వీసా టిఫిన్ సెంటర్ వేయరు, కిరాణా షాప్లో ఇస్తారు. సర్లే, కిరాణా షాప్లో మన ముగ్గురికి 3 వీసాలు తీసుకుందాం. డబ్బులు అడిగితే మాత్రం ఖాతా రాసుకుందాం అందాం. రేపు సికింద్రాబాద్ నుంచి గోవాకి గూడ్స్ ట్రైన్ ఉంది, అందులో పోదాం. కరెక్ట్, మన గూడ్సే కరెక్ట్. జనాలు ఎవ్వరు లేకుంటారు, ప్రశాంతంగా పోవచ్చు. గూడ్స్లా బొగ్గు మీద ఎండ కూసుకున్నాం, విటమిన్ డి కూడా వస్తుంది. అట్లా గూడ్స్ ట్రైన్ ఎక్కి గోవాకు పోయి డైరెక్ట్ సముద్రంలో దిగుదాం. ట్రైన్ డ్రైవరు కరెక్ట్ స్టేషన్లో ఆపుతాడు, కానీ మనం 10 రూపాయలు ఎక్కువ ఇచ్చైనా సరే సముద్రంలో ఆపమని అడుగుదాం. ట్రైన్ నుంచి బయట కాలు పెడితే డైరెక్ట్ సముద్రంలోనే పెట్టాలి, అంతే. అట్లా సముద్రంలో ల్యాండ్ అయిన తర్వాత ఆ రోజు రాత్రల్లా సముద్రంలోనే ఈత కొడదాం. ఎందుకంటే మనం మొత్తం ఎండకి జర్నీ చేసి వచ్చాం కాబట్టి బాడీ కూల్ కావాలా. కాబట్టి మనం ఆ రోజు రాత్రంతా సముద్రంలోనే ఉందాం. కానీ నాకు ఈత రాదు కదా. నాకు కూడా రాదు, కానీ మనకి ఈత రాదని సముద్రానికి తెలియదు కదా, కాబట్టి అది మనల్ని ముంచలేదు. రాత్రంతా అట్లా గడిచిన తర్వాత మనం పొద్దున్నే బీచ్కి పోయి ఇసుకతోనే ఇల్లు కట్టుకుందాం. కరెక్టే, మనతో రూమ్ తీసుకునేంత బడ్జెట్ లేదు, కాబట్టి మనమే ఇసుకతో ఇల్లు కట్టుకుందాం. కడతాం, అదే డైరెక్ట్ బిల్డింగ్ కడితే అయిపోయాదా? నాకు కూడా అదే అనిపిస్తుంది. మనం బీచ్లో ఇసుకతోనే బిల్డింగ్ కట్టి మనలాగా వచ్చిన వాళ్ళందరికీ రెంట్కి ఇస్తాం. ఒక్క రోజుకి రెంటు 1200 కోట్లు. అంత చీప్గా ఇస్తే మన రూమ్కి వాల్యూ ఉండదు, కాబట్టి ఇంకొక 1000 కోట్లు పెంచు. సర్లే, ఇసుకతోనే బిల్డింగ్ కడదాం. రెంట్ మాత్రం 2000 కోట్లు పెడదాం. మనకు బిజినెస్ బారన్న అవుతుంది. మరి మనం బిజినెస్ చేసుకుంటా ఉంటే గోవా ట్రిప్ని ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం? దాందేముంది, వాచ్మెన్ పెడదాం. మన బదులు అతను ఎంజాయ్ చేస్తాడు గోవాని. కరెక్టే బ్రో, మనం అప్పుడప్పుడు పోయి చెక్ చేద్దాం, సరిగ్గా ఎంజాయ్ చేస్తున్నాడా లేదా చెక్ చేద్దాం. కానీ మనం మాత్రం బిల్డింగ్ కాడనే ఉంది. మనం అంతటితో ఆగకూడదు. గోవాలో మన బిజినెస్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి ఖచ్చితంగా. 24 క్యారెట్ గోల్డ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం. మా ఇంట్లో క్యారెట్లు మస్తున్నాయి. 24 క్యారెట్ అంటే క్యారెట్ల బిజినెస్ కాదురా, మరి 24 అవర్స్ ఓపెన్ ఉండే బిజినెస్. అది 24 క్యారెట్స్ గోల్డ్. గోల్డ్ అంటే తెలుగులో పాలు, గోల్డ్ బిజినెస్ అంటే పాల వ్యాపారం. సర్లే, అదే స్టార్ట్ చేద్దాం. పాలు ఇప్పుడు టన్ను 10 రూపాయలు ఉన్నాయి, అంటే మనకు ఫుల్ బిజినెస్ రన్ అవుతుంది, మస్తు గిరాకీ. పాలని టన్నుల్లో కొలుస్తారు, మరి కిలోల్లో కొలుస్తారు. పాలని కిలోలో కొలుస్తారా? ఎకరాలు నాకు కొలిచేది టన్నులో, కిలోలో, ఎకరాల్లో ఏదో ఒకటి. మనం మాత్రం సింపుల్గా గోల్డ్ బిజినెస్ కాకుండా రిచ్గా పాల వ్యాపారం పెడదాం. మరి పెట్టుబడికి డబ్బులు? మన ఇసుక బిల్డింగ్ నుంచి రెంట్ వస్తుంది కదా. అవును కదా. పాల తర్వాత పానీపూరి బిజినెస్, దాని తర్వాత పూసల వ్యాపారం, దాని తర్వాత పాల వ్యాపారం సెట్. ఇంకా 2 రోజుల్లో అంబానీ దాటేస్తాం. మనం రిచ్ అయినాక అంబానీ ఫోన్ చేస్తే కట్ చేద్దాం. ఎందుకు? అదంతే, మనం పూసల వ్యాపారంతో రిచ్ అయిన తర్వాత ఎవరిని పట్టించుకోకూడదు. సరేలే, కానీ మనం బిజినెస్ స్టార్ట్ చేయడానికే పూసలాడి దొరుకుతాయి. యాడంటవేంది, గోవా బీచ్లో మొత్తం పూసలే ఉంటాయి, అవన్నీ ఏరుకొచ్చి అంబానీని దాటేద్దాం. బ్రో, మనం అసలు ఎక్కడి నుంచి ఎక్కడ పోయినాం? పోయినది గోవాకి, మధ్యలో ఈ బిజినెస్ ఆడొచ్చింది. అవును కదా, మర్చిపోయినా. అసలు మనం గోవా కింద పోయినాం అంటే మనం ఆనందం కోసం అంత దూరం పోవాలా? నాకు కూడా అదే అనిపిస్తుంది. కాబట్టి నాకు ఐడియా వచ్చింది. ఏంది? మన దేశంలో ఇప్పటివరకు ఒక్కటే గోవా ఉంది, కాబట్టి దానికి డిమాండ్ చాలా ఎక్కువ. అందుకే మనం మన ఊర్లో కూడా ఒక గోవా క్రియేట్ చేద్దాం. వావ్, మంచి ఐడియా బ్రో. మన ఊర్లో గోవా ఉంటే మంచిగా బిజినెస్ అవుతుంది. ఒక్కటే కాదు, 2 గోవాలు స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మనకి మళ్ళీ కాంపిటీషనే ఉండకూడదు. స్టార్ట్ చేద్దాం, కానీ మనకు సముద్రం లేదు కదా. లేదు, కానీ మనము సముద్రం కోసం అప్లికేషన్ పెట్టుకుంటే మనకి సముద్రం శాంక్షన్ అవుతుంది. సముద్రం శాంక్షన్ అవుతుంది? మరి గవర్నమెంట్ కొత్తగా పథకం తెచ్చింది. 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరూ సముద్రం కోసం అప్లికేషన్ పెట్టుకునొచ్చు, ఇంటింటికో సముద్రం. అట్లా మన 3 పేర్ల మీద 3 సముద్రాలు వస్తాయి. దాంతో మనం గోవా స్టార్ట్ చేద్దాం. సరే, ఓకే, కానీ మనకి ఇసుక యాడ్ దొరుకుతుంది. అది ఇంకా సింపుల్. ఒక పిడికిలి ఇసుక రాత్రి నీళ్ళలో నానబెడితే పొద్దునే కల్లా టిప్పర్ ఇసుక అవుతుంది. అట్లా మరి సముద్రాల్లో ఇసుక ఎందుకు ఎక్కువ ఉంటుంది అనుకున్నావు? ఆడ సముద్రంలో ఇసుక మొత్తం రాత్రల్లా నానుతుంది, పొద్దునే కల్లా డబల్ అవుతుంది, అందుకే ఆడ అంత ఇసుక ఉంటుంది. అయ్యుండొచ్చు బ్రో, అది కూడా నాకు కరెక్టే అనిపిస్తుంది. మనకిప్పుడు సముద్రం వచ్చింది, ఇసుక వచ్చింది, ఈ 2 కలిపితే బీచ్ వచ్చింది. ఇంకా కావాల్సింది ఏమన్నా ఉందే? ఉప్పు, సముద్రంలో ఉప్పు ఉండాలి కదా.
కరెక్టే, సముద్రంలో ఉప్పు ఉండాలి కదా, ఆ నీళ్ళని ఉప్పు ఉండాలా అంటే కిరాణా షాప్లో ఒక ప్యాకెట్ కొనుక్కొచ్చి మొత్తం సముద్రంలో వేస్తాం. వద్దొద్దు, మొత్తం ప్యాకెట్ వేస్తే సముద్రం మొత్తంలో ఉప్పు ఎక్కువైపోతుంది. మొత్తం వేయకూడదు, ఒక పిడికిలేస్తే మస్తు, అంతే, అదే చాలు. సముద్రంలో ఉప్పు కూడా వేసేసినాం, ఇంకేమైనా మిగిలిందే? అవును బ్రో, మనకు వచ్చిన టూరిస్టులకి బోటింగ్ ఉండాలి కదా. ఉండాలి కానీ పడవలొద్దు, పడవలకి బదులు సైకిళ్ళు పెడదాం. సముద్రంలో బోటింగ్కి బదులు సైక్లింగ్ పెడదాం, మస్తు గిరాకీ. సముద్రంలో సైక్లింగా? మరి ఈత రాణాలు ఉంటే? సైకిల్ దొక్కనికి వస్తే చాలు, దానికి ఈత రావాల్సిన అవసరం ఏముంది? మరి ఈత రాణాలు సైకిల్ నుంచి సముద్రంలో కింద పడితే? మనది యాంటీ గ్రావిటీ సముద్రం కదా, ఎవరిని ముంచదు. మనం సముద్రం కోసం అప్లై చేసేటప్పుడే యాంటీ గ్రావిటీ ఫుల్లీ ఫ్లోటింగ్ అనే ఆప్షన్ పెడదాం. దాంట్లో ఎవరన్నా పడితే కూడా మునిగిపోరు, రాళ్ళలాగా పైకి తేలుతారు. అయితే ఓకే, మనం అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. స్టార్ట్ చేసేది ఒకటి లేట్. ఇంకేమైనా మిస్ అయిందే? బాగా ఆలోచించండి. మన బీచ్కి రానికి ఎంట్రీ ఫీజు ఎంత పెడదాం? వద్దొద్దు, ఎంట్రీ ఫీజు ఏమొద్దు. అసలు మనం బీచ్ కట్టేదే డబ్బున్నోళ్ళ కోసం, వాళ్ళకి కూడా ఎంట్రీ ఫీజు కడితే అసలు డబ్బులు ఆ నుంచి తెచ్చి కడతారు. కాబట్టి ఎంట్రీ ఫీజు ఏం లేదు. సరే అయితే అన్నీ ఓకే కదా, సముద్రం వచ్చింది, ఉప్పు వచ్చింది, ఇసుక వచ్చింది, బీచ్ వచ్చింది, అన్నీ ఓకేనా? ఇంకేమైనా మర్చిపోయినామా? కానీ బ్రో, మనం గోవాకి పోయి ఎట్లుంటుందో ఒకసారి చూసొద్దామా? అప్పుడే మనకు క్లారిటీ ఉంటుంది. వద్దొద్దు, మనం గోవాని చూసి వచ్చి మళ్ళీ మనము గోవా క్రియేట్ చేస్తే అప్పుడు దాన్నే మనం కాపీ కొట్టినాం అనుకుంటారు. ఆ మాట మనకొద్దు. కరెక్టే, మనం ఒకరిని కాపీ చేయకూడదు. మనం మన ప్లాన్తోనే గోవాని క్రియేట్ చేద్దాం. దాని పేరు కూడా మారుద్దాం, గోవా 2.0. 2 స్క్వేర్ అని పెడదాం, అంటే ఇది రెండో గోవా అని అర్థం. అసలు ఆ పేరే ఎందుకు, గోవా బదులు కోవా అని పెడదాం. బాగుంది, గోవా బదులు కోవా, తొందర రారా బావా. రైమింగ్ బాగుంది. ఎంట్రెన్స్ బోర్డు మీద అదే పెడదాం. అవును, మర్చిపోయినాం కదా, ఎంట్రెన్స్ బోర్డు ఎలా పెడదాం? ఇంకేడ పెడతావు, సముద్రం మధ్యలోనే కదా ఎంట్రెన్స్ బోర్డు ఉండేది. కరెక్టే, కానీ మనం ఇంకా కొంచెం కొత్తగా క్రియేటివ్గా పెట్టాలి. నాకు తెలిసి గాల్లో పెడితే బెస్ట్ అనుకుంటా. ఆ బోర్డు గాల్లో ఉంటే అప్పుడు పైన పోయే ఏరోప్లేన్స్కి కూడా మన బోర్డు కనిపించి కింద ల్యాండ్ అయ్యి మన గోవాలో ఎంజాయ్ చేసిపోతారు. మరి ఏరోప్లేన్ ల్యాండ్ కావాలంటే ఎయిర్పోర్ట్ ఉండాలి కదా. ఎందుకు లేదు, మా ఇంట్లో 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఒకటి తీసుకొస్తా, ప్లేన్ని దాని మీద ల్యాండ్ కావాలి. ఎయిర్పోర్ట్ అంటే దాంట్లో మళ్ళీ సైజులు ఉంటాయి. అన్ని ఎయిర్పోర్ట్స్ అన్ని ఏరోప్లేన్స్కి సరిపోవు. నీ దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్ సైజ్ ఎంత? ఎంఆ, ఎస్ఆ, ఎక్స్ఎల్ఆ? ఎల్ అనుకుంటా. అయితే ఆ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చేసి అది సెట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరోప్లేన్కి ఎయిర్పోర్ట్ ఎందుకు? సముద్రం ల్యాండ్ కావచ్చు కదా. అదే కదా, సముద్రం కాకుంటే రైల్వే ట్రాక్ మీద ల్యాండ్ కావను, అంతేగాని దానికి సపరేట్గా ఎయిర్పోర్ట్ అవసరం. సర్లే, నేను మన ఊరి సర్పంచ్తో మాట్లాడి ఏరోప్లేన్లో రైల్వే ట్రాక్ మీద ఆగేలా చేస్తా. సముద్రంలో వద్దు, సముద్రంలో ఆగితే మళ్ళీ నీళ్ళని ఎగిరిపోతాయి. నీళ్ళు అంటే గుర్తుకొచ్చింది, మనం అన్నీ చేసినాం కానీ ఒకటి మర్చిపోయినాం. ఏంది? చేపలు. సముద్రంలో చేపలు లేకుంటే టూరిస్టులు రారు. అవును కదా, ఇది ఎట్లా మర్చిపోయినాం? ఇప్పుడు చేపలు ఎక్కడి నుంచి తేవాలా? అమెజాన్ ఆర్డర్ అవుతాం, మంచి మంచి చేపలు ఉంటాయి. మీషో అయితే బెటర్ అనుకుంటా, తక్కువలో డిస్కౌంట్ వస్తుంది. సరే, ఏదో ఒకటి చేపల్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసి సముద్రంలో వదులుదాం. ఒకవేళ సముద్రంలో చేపలు వదిలినాక అదేమైనా డ్యామేజ్ అయితే రిటర్న్ చేయడానికి అవి దొరుకుతాయా? గాలం వేసి పడదాం. గాలం వేసి పడితే చచ్చిపోతాయి కదా. చచ్చిపోతే మనమే ఫ్రై చేసుకుని తిందాం, బ్రతికుంటే మళ్ళీ రిటర్న్ పెడదాం. సరే, మొత్తానికి సముద్రంలో చేపల్ని కూడా వదిలేసినాం. ఇంకేమైనా మర్చిపోయినామా? బాగా గుర్తు తెచ్చుకోండి. ఏం లేవు బ్రో, అన్నీ కవర్ చేసినాం. అవును, అన్నీ అయిపోయినా ఏం లేవు. అయితే రేపే మన ప్రాజెక్ట్ని స్టార్ట్ చేద్దాం. ప్రాజెక్ట్ గోవా. ప్రాజెక్ట్ గోవానా? మన బీచ్ పేరు గోవా కదా. గోవానే, కానీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్లో మనం దాన్ని గోవానే వెళుతాం. ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు అఫీషియల్ నేమ్ అనౌన్స్ చేద్దాం. సరే, డీల్ ఓకే. నాకు కూడా ఓకే, పని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయాలంటే మనం ముందు సముద్రం కోసం అప్లికేషన్ పెట్టుకున్నాం. అప్లికేషన్ ఫీజు 50 రూపాయలు. మీరిద్దరు 20 అండి, నేను ఒక్కని 10 రూపాయలు ఇస్తా. మేము 20 నువ్వు 10, నువ్వెందుకు తక్కువ ఇస్తావు? ఎందుకంటే ఐడియా నాదే కదా, కాబట్టి నా ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది. సరే కానీ బీచ్ మాత్రం నా పేరు మీద రిజిస్టర్ కావాలి. వానికి బీచ్ అయితే సముద్రం మొత్తం నా పేరు మీదనే ఉండాలి. సరేరా, మీరు ఎట్ట అంటే అట్ట. సముద్రం కోసం అప్లై చేయడానికి నెట్ షాప్ అన్నకు ఫోన్ చేస్తాగు. హలో అన్న, ఈ సముద్రం కోసం అప్లై చేయాలా? నెట్ షాప్ ఓపెన్ ఉందే? అవునా? ఎప్పుడు? సరేలే అన్న. ఏమైంది? అప్లికేషన్ డేట్ అయిపోయిందంట, మళ్ళీ వచ్చే సంవత్సరమే అప్లై చేసుకోవాలా. అంతవరకు ఇంకా మనకు సముద్రం రాదు. ఏం పర్లేదు, మనం వచ్చే సంవత్సరం ఖచ్చితంగా అప్లై చేద్దాం. అప్లికేషన్ చేసిన తర్వాత సముద్రం శాంక్షన్ అవుతుంది, అప్పుడు ఖచ్చితంగా బీచ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మాత్రం మీ దగ్గర ఉన్న పైసలతో పానీపూరి తిందాం.